الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميزان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والله جعل لكم من بيوتكم سكنا، وقال تعالى في موضع آخر: الله الذي جعل لكم الليل لتسكنوا فيه. وكما قال: ومن آياته الليل ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك آيات لقوم يتفكرون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما، ربي زدني علما. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి విశ్వసార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. కామ, క్రోధ, మోహ, మదమాచల్యాలకు అతీతుడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా, సమానులుగా, సమకాలికులుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన సమస్త మానవాళిని సృష్టించాడు, జిన్నాతులతో సహా ఆయన ఆరాధించడం కోసం. కానీ మానవుడు దురదృష్టవశాత్తు ఎప్పుడైతే ఈ రంగురంగులు ఈ లోకంలోనికి ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఒక స్వామి ఉన్నాడు, ఆ స్వామి సన్నిధిలో నేను నిల్చోవాలి అన్న విషయాన్ని విస్మరించాడు. తన జీవన విధానాన్ని, దైవ ధర్మాన్ని విస్మరించాడు. మా తాతోళ్ళు చెప్పారండి, మా పెద్దోళ్ళు చెప్పారండి, మా ఊళ్ళో వాళ్ళు చెప్పారండి, పుట్టిన కాడి నుంచి మేము ఇలానే చేస్తున్నామండి, సమాజంలో చాలా మంది అలానే చేస్తున్నారు కదండి అనేటువంటి ఒక భావనతో, నిర్లక్ష్యంతో జీవన విధానాన్ని, జీవిత పరమార్థాన్ని విస్మరించి అజ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ నరకపైన చేస్తున్నటువంటి తరుణంలో మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి, అజ్ఞానం నుంచి మానవుని జ్ఞానం వైపునకు, నరకం నుండి స్వర్గం వైపునకు ఆహ్వానించడం కోసం మానవులనే ప్రవక్తలుగా చేసి ఈ భూమి మీద ప్రవహింపజేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందరో ప్రవక్తల్ని, ప్రజలారా, ఏ జీవితాన్ని చూసి మీరు మురిసిపోతూ ఉన్నారు, ఆ జీవితం అసలైనటువంటి జీవితం కాదు, మరణంతో ఈ జీవితం ముగుస్తుంది అన్న సత్యాన్ని ప్రవక్తలు అందించారు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, నిజంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా నేను హాయిగా బ్రతకాలి అనుకుంటాడు. అవునా కదా? ఎవడికి కూడా టెన్షన్ పడటం, ఇబ్బంది పడటం, అనేక రకాలైనటువంటి వేదనలకు గురి కావడం ఎవరికి ఇష్టం ఉండదు. నాకు ప్రశాంతంగా ఉండాలండి, సుఖంగా బ్రతకాలి, కష్టాలు ఉండకూడదు,
లోకంలో ప్రతివాడు కోరుకునేటువంటిదే ఇది. వంట దగ్గర ఉండి బాగా గట్టిగా మాట్లాడుతున్నారు, కొంచెం చెప్పారు. సార్, వంట చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారు. అమ్మ, మీరు కూడా శ్రద్ధగా వినాలి. కొన్ని విషయాలు ఇన్షాల్లాహ్ ఖురాన్ హదీస్ వెలుగులో మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా సుఖమైనటువంటి జీవితాన్ని కోరుకుంటాడు. ఇది యథార్థం. ప్రశాంతత, సంతృప్తి, సుకూన్, చైన్, రాహత్ అంటారు. ఎవడు కూడా టెన్షన్ పడాలని కోరుకోడు. ఎవడు కూడా దుఃఖానికి, కష్టానికి, ఏడుపుకి లోను కావాలని కోరుకోడు. మరి ఆ సుఖం, ఆ ప్రశాంతత మనిషికి ఎక్కడ లభిస్తుంది? ఆ విషయాన్ని మనం ప్రస్తావించుద్దాం. సాధారణంగా ప్రపంచంలో మనిషి సుఖం కోసం డబ్బును వెతుకులాడుతూ ఉంటాడు. డబ్బులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఎంతో మంది డబ్బుండోళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతామన్నారు. అంటే డబ్బులు సుఖం లేదు. చాలా మంది అనుకుంటున్నారు మనిషి డెవలప్ అయితే టెక్నాలజీ పరంగా ఉన్నతమైనటువంటి స్థానాలను ఎగబాగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. ఎంతో మంది టెక్నికల్ పర్సన్స్ తమ జీవితంలో ప్రశాంతత లేక చచ్చిపోయినటువంటి వాళ్ళు. అంటే డబ్బు వల్ల కానీ, అభివృద్ధి వల్ల కానీ, ప్రాపంచికపరమైనటువంటి ఏ విలాసవంతమైన వస్తువుల ద్వారా కానీ మనిషికి ప్రశాంతత ప్రాప్తించదు. మొదటి ప్రశాంతత మానవుణ్ణి సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఆరాధనలో, ఆయన స్మరణలో ఉంది. అలా బిజిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్. ఈ ప్రపంచంలో మనిషికి ప్రశాంతత, ఆత్మ సంతృప్తి ఎప్పుడు ప్రాప్తిస్తుందంటే, ఎవరైతే నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కాడో, అందులో ప్రాణం పోసాడో, ఈ ప్రపంచంలోనికి నిన్ను పంపించాడో, అద్భుతమైనటువంటి ప్రకృతి కళాఖండాన్ని, ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడో, భూమి మీద పర్వతాలను మేకులుగా బాతాడో, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడో, నిర్జీవమైన నేలకు జీవాన్ని పోస్తున్నాడో, సర్వజీవకుడికి కావలసిన ఆహారాన్ని అందిస్తున్నాడో, ఆ ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత, జనన మరణాల కారకుడైన నిజదేవుణ్ణి గుర్తించి ఆయన ఆరాధిస్తూ ఆయన స్మరణ చేసిన వాడికి ప్రశాంతత ప్రాప్తిస్తుంది. తౌహీద్ ద్వారా ప్రశాంతత ప్రాప్తిస్తుంది. ఈ అంశం కొంచెం సపరేట్ ఉంది. నా అంశం ఇల్లు, ఇల్లాల గురించి మాట్లాడదాం. నేను మీ ముందు 3 వాక్యాలు చదివాను. బహుశా ఇక్కడ మీరు అందరూ కూడా ఖురాన్ గ్రంథాన్ని చదివిన వాళ్ళే ఉండుంటారు. అందరూ చదివారా? అర్థంతో చదివిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అర్థంతో చదివిన వాళ్ళు. చాలా బాధ అవుతుంది కదా సార్. ఖురాన్ చదవట్లేదు అంటే వాడి జీవితంలో ప్రశాంతత ఉండదు. وقال رسول يا ربي إنك ومتخذ هذا القرآن محظورا. అల్లాహ్, నా ఉమ్మతు ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది. ఈరోజు స్త్రీలు కూడా సినిమాలు చూసుకోవడంలో, సీరియల్ చూసుకోవడంలో, లేకపోతే ఆ పనులు చేసుకోవడంలో లీనమైపోయి ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేశారు. టెన్షన్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు మగవాడు కూడా తన వ్యాపారంలోనో, తన ఉద్యోగంలోనో, తన యొక్క కార్యకలాపాలలో లీనమైపోయాడు. ఖురాన్ గ్రంథాన్ని చదివే వాళ్ళు లేరు. అస్తగ్ఫిరుల్లాహ్. ఖురాన్ గ్రంథం చదివిన చోట కూడా సకీనత్, అల్లాహ్ సుబ్హానహు యొక్క దూతలు అవతరిస్తారు, వాడికి ప్రశాంతత చేకూరుతుంది అన్నారు. నీ గురించి సిఫారసు చేసేటువంటి గ్రంథాన్ని నువ్వు చదవట్లేదంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏముంది? సలఫ్లో ఎవరైనా సరే అల్లాహ్తో మాట్లాడాలి అనుకుంటే ఖురాన్ గ్రంథాన్ని చదివేవాళ్ళు. అంటే నువ్వు ఖురాన్ గ్రంథం చదువుతూ ఉంటే అల్లాహ్ నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. కలాముల్లా, అల్లాహ్ యొక్క ప్రసంగం అది. అందులోంచి 3 వాక్యాలు చదివానమ్మా. నేను 3 వాక్యాలు చదివాను. వల్లాహు జఅల లకుం మిన్ బుయూతికుం సకనా. సూరతున్ నహ్ల్ సూర నంబర్ 16 వాక్యం నెంబర్ 81. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, సర్వ సృష్టికర్త, మానవ నిర్మాత
వల్లాహు జఅల లకుం మిన్ బుయూతికుం సకనా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ ఇండ్లలో మీకు సుఖాన్ని ఉంచాడు అన్నాడు. మీ ఇంట్లో మీకు సుఖం ఉంది అన్నాడు. వీడు ఇంట్లో సుఖాన్ని విడిచిపెట్టేసి ఏ థియేటర్లలోనో, ఏ పార్కుల్లోనో, ఏ పనికి రానటువంటి ప్రదేశాల్లోనో, ఏ రాజకీయ సమావేశాల్లోనో ఎక్కడో వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, అబ్బా కొంచెం సేపు సినిమా థియేటర్కి వెళ్తే హాయిగా ఉంటుంది, లేకపోతే కొంచెంసేపు గ్రౌండ్లో ఉంటే హాయిగా ఉంటుంది, తమ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఏ ప్రాపంచకపరమైనటువంటి విషయాల్లోనే వెళ్ళిపోతాడు. వాడి జీవితంలో ఎప్పుడు ప్రశాంతత ఉండదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మిన్ బుయూతికుం సకనా, మీ ఇంట్లో ప్రశాంతత ఉంది అన్నాడు. నిజంగా ఇల్లు ఒక వరం అండి. సొంత ఇల్లు ఉండోడికి ప్రశాంతంగా ఉంటుంది, కానీ అద్దె ఇల్లు ఉండోడికి వామో 1వ తారీఖు ఎంత టెన్షన్ అనుకున్నారు. ఇంటి ఓనర్కి ఈయనకి పడలేదు అనుకోండి, పంపించేస్తాడు. లేదు అక్కడి నుంచి ఏదైనా ఇబ్బంది ఉంది, పిల్లలకి స్కూల్ దూరంగా ఉంది, లేకపోతే ఆఫీస్కు దూరంగా ఉంది, మొత్తం సర్దుకోవటంలో, మార్చుకోవటంలో, అటు వెళ్ళటంలో, ఈ బాడికి మార్చుకోవటంలో ప్రతిసారి టెన్షన్. వేలకు వేలు ఇంటి కోసం ఖర్చు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మన సమాజంలో చూస్తున్న. సొంత ఇల్లు ఒక అదృష్టం నిజంగానే. నిజంగా ఇంట్లో ప్రశాంతత ఉంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రోడ్ల మీద లేదు, పార్కుల్లో లేదు, ఏ సినిమా థియేటర్లోనో, ఏ బార్లలోనో మనిషికి ప్రశాంతత లేదు. నీ యొక్క ప్రశాంతత, హాయి, సుఖం నీ ఇంట్లో ఉంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.